రిమ్స్ ఆసుపత్రిలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు సిబ్బంది తీరుపై ఆరా తీశారు. వైద్యుల కొరత కారణంగా ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా బయోవేస్ట్ నిర్వహణను తక్షణమే మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎంతో మాట్లాడి రిమ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ అదేవిధంగా ఈ రిమ్స్ కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వసతుల గురించి అదేవిధంగా రోగులు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూడాలని హాస్పిటల్ అంతా కూడా రాష్ట్ర రాజధానికి అత్యంత దూరం ఉన్నటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ రోగాన బారిన పడ్డటువంటి పేషెంట్లు హైదరాబాద్కు వెళ్ళాలంటే 7-8 గంటలు ప్రయాణం చేస్తే కానీ హైదరాబాద్ పోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ఇక్కడ 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసింది. ఇక్కడ చిన్న ఆపరేషన్ నుంచి మొదలుపెట్టి గుండె ఆపరేషన్ వరకు ఇక్కడే జరగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఆదిలాబాద్ను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన. డాక్టర్ల కొంత కొరత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆసుపత్రుల నిర్వహణలో ఎప్పటికప్పుడు ఈ యొక్క నిర్వహణకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అనేది లేదని తెలుసు. దాని కారణంగా చిన్న విషయాలకు కూడా వెళ్లాల్సి రావడం, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం. నేను ఆదిలాబాద్ నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఈ ఆదిలాబాద్ని కాపాడాలి. ఈ ఆదిలాబాద్లో రోగులు పడుతున్నటువంటి బాధల్ని అర్థం చేసుకొని బడ్జెట్ని వెంటనే కేటాయించాలి. లోపలంతా కూడా బాత్రూమ్లలో నల్లలు లేక కేరళమయం. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి టైల్స్ అన్ని కూడా పలిగిపోయి సిబ్బంది కొంత కొరత, ఈ రకమైనటువంటి బాధలన్నింటినీ కూడా అధిగమించాలి. వెంటనే ఈ విషయం మీద ఈరోజు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వైద్య శాఖ మంత్రి గారి దృష్టి కూడా. నా ఆలోచన ఒకటి, ఆదిలాబాద్ పేషెంట్ బయటకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి పెద్ద ఆపరేషన్ అయినా ఇక్కడనే జరగాలి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యశోదలో కానీ, అపోలోలో కానీ, కిమ్స్లో కానీ లేనటువంటి సదుపాయాలు ఇక్కడ ఆదిలాబాద్ ఆసుపత్రిలో ఉన్నాయి. దేశ విదేశాల నుండి తెప్పించినటువంటి ఎక్విప్మెంట్లు ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కిమ్స్ డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేసిన మిగతా లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే సరిదిద్దాలి. ఎవరి డ్యూటీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం జరగాలి. మరి అదేవిధంగా మిగతా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కొన్ని విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ ఆదిలాబాద్ రోగులు పడుతున్నటువంటి బాధలు, ఇక్కడ నుండి ఒక పేషెంట్ రెఫర్ అయ్యి హైదరాబాద్కి వెళ్తే 8 గంటలు 10 గంటల తర్వాత కానీ ఆ పేషెంట్కు ట్రీట్మెంట్ దొరికే అవకాశం లేదు. ఉన్నటువంటి చాలా విషయాల మీద దృష్టి పెట్టినాం. ఈరోజు విషయాలు మీడియాలో మాట్లాడలేని విషయాలు, కానీ కొందరు డ్యూటీలో లేనటువంటి వాళ్ళు కొందరు తమ పంతాను మార్చుకోవాలి. బయోమెడికల్ వేస్ట్కు సంబంధించినటువంటి ఆ కలెక్షన్లో చాలా లోపాలు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వాళ్ళు బిల్లులు తీసుకుంటున్న బండల్ వేస్టేజ్లో ఆ బయోమెడికల్ వేస్ట్ కలపడం వల్ల ఆదిలాబాద్ ప్రజలు రోగాన బారిన పడే అవకాశం. డంపింగ్ యార్డ్కి వెళ్తుంది. డంపింగ్ యార్డ్లో మున్సిపల్ లేబర్లు పనిచేస్తారు, మిగతా వాళ్ళు పనిచేస్తారు. మరి అక్కడ ఏదైతే బయట ఎక్కడ కూడా కనిపించకుండా కొన్నిటిని కాల్చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని భూమిలో పూడ్చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా చేయకుండా మొత్తం మున్సిపల్ డంపులోనే కలుపుతూ ఉన్నారు.